అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు ఈ ఉదయకాలము? ఏంటి శోధనలు, ఏంటి పరీక్షలు నా జీవితంలో అంటున్నారా? పరీక్ష తర్వాత గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఈరోజు వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు, మహిమ, ఘనత, ఈ మూడు మన జీవితంలో యేసుప్రభు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. శోధింపబడిన తర్వాత, టెస్ట్ రాసిన తర్వాత మనకేమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది కదా. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నెక్స్ట్ ప్రమోట్ అవుతారు కదా. బీటెక్లోనే అంతే, ఫస్ట్ ఇయర్లోనే ఉండిపోరు కదా. 10th క్లాస్లో అంతే నేను ఉండిపోతాను అనుకోరు కదా. ముందుకు వెళ్తూ ఉంటారు. మన జీవితంలో కూడా దేవుడు నీతిమంతులను దేవుడు పరీక్షిస్తాడంట. వారి హృదయంలో ఏముంది? దేవుని పట్ల ప్రేమ ఉందా, ఇంకా దేని మీద అయినా ప్రేమ ఉందా అని ద్వితీయోపదేశకాండం 13:3 మనం చూస్తే దేవుడే మనల్ని మన హృదయంలో ఏముంది అనేది పరీక్షిస్తాడు. మీకు తెలుసా, బైబిల్లో టాప్ క్లాస్లో టెస్ట్లలో పాస్ అయిన వారు ఎవరు తెలుసా? అబ్రహాము అనేకమైన పరీక్షలు రాసి ఉన్నాడు. అంటే దేవుడు పెట్టే పరీక్షల్లో ఆయన రాయడం, ఆ పరీక్షలో ఉండడం మాత్రమే కాదు, నెగ్గాడు. హీ వాజ్ అ టాపర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి దేవుడు అనేక పరీక్షల్లో మనం చూస్తే అబ్రహాం జీవితంలో 24వ అధ్యాయం లాస్ట్కి ఒక మాట అంటాడు, అన్ని విషయంలో దేవుడు అబ్రహాంని దీవించాడంట. అన్ని విషయంలో దీవించడానికి గల కారణం ఏంటంటే అన్ని విషయాలు పరీక్షలో ఆయన నెగ్గాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగైతే మనము నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది మనం రాసి దాంట్లో నెగ్గి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము, అలాగే ఆత్మీయంగా కూడా మనకు కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆత్మీయంగా మనం ఎంత స్టాండర్డ్లో ఉన్నామో దాన్ని బట్టి మన ఆశీర్వాదాలు ఉంటాయి. మీకు తెలుసా, అబ్రహాం అయితే దాంట్లో PhD చేసి ఉంటాడు. PhDకే PhDగా ఉంటాడు. ఎందుకంటే 100/100 వచ్చాయి. ఆదికాండం 22లో ఇస్సాకు విషయంలో అదే లాస్ట్ పరీక్ష, కానీ చాలా నెగ్గి దేవునికి స్నేహితుడైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత లెవెల్కి వెళ్ళాడు. నీవు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలా? అయితే అనేక విషయాల పరీక్ష దేవుడు పెడతా ఉంటాడు. దాంట్లో నువ్వు నెగ్గాలి. చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు పాస్ కాకపోతే, చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు తెలుసు దేవునికి ఇది కావాలని తెలుసు, కానీ తెలిసి కూడా నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవట్లేదా? చిన్న ఆఫీస్ విషయంలో, జాబ్ విషయంలో, డబ్బుల విషయంలో దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏం దాచిపెట్టుకున్నా కూడా పరీక్షలో మనం నెగ్గకపోతే కనుక అదే పరీక్ష మళ్ళీ అదే పరీక్ష రాయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితంలో చిన్న బలహీనతల విషయంలో, ఆ చిన్న తప్పు, ఆ చిన్న పాపమే, అయ్యో అది నేను చేశానంటే అది చిన్నదే కదా పోనీలే అనుకుంటే గొప్ప ఆశీర్వాదాలకు డోర్స్ ఓపెన్ కావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు గొప్ప ఆశీర్వాదాలకు ద్వారాలు తెరవబడాలంటే చిన్న చిన్న పరీక్షలో పాస్ అవ్వండి. దేవుడు మరి చిన్న కోపాలు, చిన్న సంబంధాల విషయంలో ఫర్గివ్నెస్, చాలామందికి క్షమాపణ హృదయం ఉండదు. కొంతమంది శరీరాన్ని దేవునికి అప్పగించారు, మనసుని ఇస్తా అంటారు, అన్నీ ఇస్తారు, డబ్బుని ఇస్తారు, అన్నీ ఇస్తారు, నిజం చెప్పాలంటే ఉద్యోగం కూడా ఇచ్చేస్తారు, కానీ శరీరాన్ని మాత్రము ఇంకా అలాగే తప్పులు పని చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, పాస్ ద టెస్ట్. ఆ టెస్ట్లో, ఆ పరీక్షలో నెగ్గినట్లయితే నీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈ లోకము అయా సాతాను అనేకమైన అవకాశాలు, పాపపు అవకాశాలు మాకు ఇచ్చినప్పుడు మేము దానిలో కాంప్రమైజ్ అవ్వకుండా నీ అందరూ భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించేవారుగా ఉండి, చిన్న చిన్న విషయాల్లో కూడా మేము నెగ్గేవారుగా, చిన్న చిన్న శోధన నుండి మేము అయా తల్లి వేసి తప్పించుకొని చిన్న చిన్న శోధనలో మేము ఆ పరీక్షలో మేము నిలిచి అయా తల్లి మేము నెగ్గే స్థానంలో మమ్మల్ని పెట్టండి. ఉన్నతమైన లెవెల్స్లో మమ్మల్ని పెడుతున్నందుకు నీకు వందనాలు అయా తల్లి. అబ్రహాం వలె ప్రతి పరీక్షలో అయ్యా 100 ఎలాగైతే పొందుకొని అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడో అలాగే మేము కూడా ఆశీర్వదించబట్టకు సహాయం చేయమని మరొకసారి నైనా మా శోధనలో మేము నైనా ప్రభ పడినప్పుడు నైనా ప్రభ ఎలా తప్పించుకోవాలో కూడా నువ్వే నేర్పిస్తావు. పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మాకు ఇస్తావు నైనా. ప్రతి బలహీనత నుండి ప్రతి పరీక్షలో మేము నెగ్గుటకు మాకు నేర్పించి
మహిమ, ఘనత, మెప్పును పొందుకునే వారుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్నారు కదా, ప్రతి పరీక్షలో పాస్ అవ్వండి. జస్ట్ కింద కమెంట్లో రాయండి, ఐ విల్ బీ బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్ బికాస్ గాడ్ లవ్స్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.